అందరు నమస్కారం. జీవో నంబర్ 29 మీద ఎవరైతే లీగల్ ఫైట్ చేస్తున్నారో, జెన్యూన్గా చేస్తున్నారో వాళ్ళకి మీరు సంపూర్ణంగా సహకరించి ఈ ఎస్ఎల్పి ఫైల్ చేయడంలో మీరందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, అలా జెన్యూన్గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళకి నా యొక్క సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి జీవో నెంబర్ 29 అనే ఇష్యూ చాలా వెంటిలేషన్ మీద ఉన్నది. ఒక పతాక స్థాయిలో ప్రెజర్ అనేది ఉన్నది వాళ్ళకు. కాబట్టి సెలెక్ట్ అయిన అభ్యర్థులు, అంటే సెలెక్ట్ అవుతామని అనుకున్న అభ్యర్థులు, రాసిన అభ్యర్థులు, రాయని అభ్యర్థులు అందరూ కూడా దీని మీద మీరు ఏకదాటిగా వచ్చి మీరు ఈ యొక్క ఎస్ఎల్పి ఫిల్ చేయడంలో, ఈ ఎస్ఎల్పి ఫైల్ చేయడంలో మీ యొక్క పాత్ర పోషించి ఏ జీవో ద్వారా అయితే మీ యొక్క హక్కులు హరించుకుపోయినాయని చెప్పేసి మీరు భావించి వేల మందితో ఎగ్జామ్ ఉంచుకొని కూడా మీరు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా జరిగిందో అలాంటి ఉద్యమం మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చేసినటువంటి యొక్క ఉద్యమం జీవో నెంబర్ 29 మీద మీరు చేసినటువంటి పోరాటం. దాని తర్వాత మీరందరూ ఎగ్జామ్స్ రాయటం, దాని తర్వాత మీరందరూ నిశ్శబ్దంగా అయిపోవటం, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు చాలా విధాలుగా చాలా రకాలుగా ఈ జీవో నెంబర్ 29 మీద ఏదైనా చేయాలి, ఎంతవరకు వచ్చిందని మీ యొక్క ఆతృత, మీ యొక్క ఆలోచన, మీ యొక్క బాధను అన్నీ అర్థం చేసుకున్నా కాబట్టి నేను ఈ యొక్క వీడియో అనేది చేయడం జరిగింది. జీవో నెంబర్ 29 మీద ఎవరైతే లీగల్ ఫైట్ చేస్తున్నారో, జెన్యూన్ పర్సన్స్ ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మీరు అండగా నిలబడి, ఎందుకంటే జీవో నెంబర్ 29 వల్ల ఈవెన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా లాస్ట్ వరకు పోరాటం చేసి ఉద్యోగాలకు ఏ పరిస్థితి అయితే రాసినారో వాళ్ళకు కూడా తెలుసు చాలామందికి, అరే కొంత టైం దొరికి ఉంటే మేము ఎక్కడో ఒక ఆర్డీఓ స్థాయి జాబ్ కొట్టాల్సిన వాళ్ళం, ప్రిపరేషన్ సరిగా లేకనో, ఈ డిస్టర్బెన్స్ వలనో, లేదంటే ఈ కొన్ని రోజులు టైం దొరకకపోవడం వలనో మేము ఆ యొక్క స్థాయిలోకి పోలేకపోవచ్చు అనే భావన సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉన్నది. సెలెక్ట్ కాని అభ్యర్థులకు 11 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ జీవో ఇంత దారుణంగా ఎట్లా జరుగుతుందని చెప్పేసి వాళ్ళ యొక్క బాధలు, దానికోసమే యూపీఎస్సీని కూడా పక్కన పెట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొన్ని వేల మంది అభ్యర్థులు. మీరందరూ బాధపడటం ఆపేసి ఎవరైతే ఎస్ఎల్పి ఈ లాస్ట్ ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఎస్ఎల్పి కోసం ఏదైతే ఈ లాస్ట్ దశ ఏదైతే జరుగుతుందో దాని మీద మీరందరూ ఈ యొక్క పోరాటంలో మిమ్మల్ని ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేసినా చేయకున్నా, ఏ ప్రొఫెసర్ సపోర్ట్ చేసినా చేయకున్నా, మీ అంతటా మీరు మనిషి కింద వేసుకొని ఎవరైతే జెన్యూన్గా సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే జెన్యూన్గా ఫైట్ చేస్తున్నారో ఎస్ఎల్పి ఫైల్ చేయడంలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు మీరు యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అందించి మీ యొక్క ఒక పోరాటంలో మీరు ముందడుగు వేస్తారని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా మీకు చెప్తా ఉన్నా. దాంతోపాటు నేనేమంటున్నా అంటే జీవో నెంబర్ 29 మీద ప్రభుత్వం ఆగమేఘాల మీద మీరు కనుక రిజల్ట్ ఇచ్చేసి మేము నియామకాలు చేపట్టేసామని మీరు ఒక భ్రమలో ఉంటే మాత్రం మీ అంత మూర్ఖత్వం అనేది, మీకున్నంత అజ్ఞానం ఇంకోరికి లేరు అని చెప్పేసి అందరం భావిస్తాం. ఎందుకంటే 2008 నుంచి చూసుకుంటూ వస్తూ ఉన్నాం మేము ఇది గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి. జెన్యున్గా లేని ఏ కేసు కూడా ఇప్పటివరకు నిలబడలేదు గ్రూప్ 1 విషయంలో. అలాంటిది మీరు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కి, రిజర్వేషన్ తుంగలు తొక్కి జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసి ఆగమేఘాల మీద పరీక్షలు పెట్టి, ఆగమేఘాల మీద గత ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్కి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ అభ్యర్థుల దానికి బాధ్యతలు. మీరు 63 పోస్టులు పెంచిన సంతోషమే, అలాంటిది పేపర్ లీక్ అయిందని చెప్పేసి పోస్ట్పోన్ అయినటువంటి నోటిఫికేషన్ మళ్ళీ 63 పోస్టులు యాడ్ చేసి ఆ 63 పోస్టులతో 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ఇస్తున్నారని మేము అందరం ఆనందపడే టైంలో మీరు జీవో నెంబర్ 29 తీసుకొస్తే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇంతకుముందు ఉన్నటువంటి జీవో ద్వారా ప్రిలిమ్స్ లెవెల్లో రిజర్వేషన్ ఉండి, మెయిన్స్ లెవెల్లో రిజర్వేషన్ ఉండే, ఈ జీవో ద్వారా ప్రిలిమ్స్ లెవెల్లో రిజర్వేషన్ లేకుండా ఓపెన్ మెరిట్ అని తీసుకొచ్చి టోటల్ 100లో 52% ఎస్సీ ఎస్టీ బీసీలు పరిమితం అయ్యేలాగా తీసుకొచ్చినటువంటి ఒక జీవో మేము దీన్ని అంత సహజంగా విడిచిపెడతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మీరు ఉద్యోగాలు ఇచ్చినా, కుర్చీలో కూర్చోబెట్టినా మేము రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి కుర్చీలో ఎవరైతే కూర్చున్నాడో అన్యాయంగా, అక్రమంగా, ఒక రాంగ్ వేలో ఎవరైతే పోయి కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మాతో పాటు మా పక్కన నిలబెట్టే ఉద్యమాలు జరుగుతాయి, సుప్రీంకోర్టులో పోరాటాలు జరుగుతాయి.
దీన్ని మేము అంత సహజంగా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు జీవో నెంబర్ 29 మీద చాలా బలంగా ఫైట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగ మిత్రులు కూడా నేను ఈ యొక్క సందర్భంగా నేను ఏం చెప్తున్నా అంటే, కలిసి చాలా బలమైనటువంటి ఉద్యమం చేస్తేనే మనకు జాబ్ క్యాలెండర్ అయినా ఇంకోటైనా వస్తుంది. మీరందరూ మొన్న జాబ్ క్యాలెండర్లో అన్న ఇది చేయండి, ఇది పెట్టండి, ఇవి పెట్టండి అని చెప్పేసి పెట్టినాం. మీరు అడిగినారు. మీరు పెట్టిన డిమాండ్స్ ప్రకారం చూస్తే మొత్తం 70,000 ఉద్యోగాలు. మరి 70,000 ఉద్యోగాలకి 70,000 మంది బయటికి రాకపోతే నాలంటోడు ఎందుకు బయటికి రావాలి? నాలంటోడు ఎందుకు ఫైట్ చేయాలి? నేను చేసిన ఒక ప్రయత్నం, నేను చేసిన రిప్రజెంటేషన్ ఇవ్వటం, నేను చేసిన ఒక మూమెంట్ మళ్ళీ టీజీపీఎస్సీ నుంచి ప్రకటన వచ్చేలాగా నేను మూమెంట్ చేసిన, నేను ప్రయత్నం చేసిన. నేను చేసిన ప్రయత్నం వల్లనే ఈరోజు టీజీపీఎస్సీ వాళ్ళు మేము సిలబస్ మీద మార్పు చేస్తాం, టీజీపీఎస్సీ మేము రిజల్ట్ ఇచ్చేస్తాం, మార్చి 31లో కూడా మేము రిజల్ట్ ఇస్తాం, మే 1 నుంచి నోటిఫికేషన్ ఇస్తాం. ఇవన్నీ ఏవైతే ప్రకటనలు వస్తున్నాయో మనం ఈ గత వారం 10 రోజుల నుంచి చేసినటువంటి యొక్క ప్రయత్నాల వల్లనే. ఆ యొక్క సందర్భంలో ఒక్కడనుకుంటేనే వాళ్ళు కూర్చొని మనకు ఒక చిట్ చాట్ పెట్టి మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయి, ఏం జరుగుతాయి, ఏం చేస్తామని చెప్పినప్పుడు మరి మీరు 70,000 మంది ఉద్యోగాల కోసం 70,000 ఉద్యోగాలు కావాలనుకున్నప్పుడు 70,000 మంది బయటకు వస్తే మీ యొక్క జాబ్ క్యాలెండర్ రాదా? ఇక్కడ 2023 మేలో స్టార్ట్ అయింది. ఇది ఈరోజు 2025 మేలో వస్తుంది. 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు రోడ్ల మీద వచ్చి ఏ రోజు ఒక నిరుద్యోగి ఒక ప్రశాంతంగా చదువుకున్నాడు? ఏ రోజు ఒక విద్యార్థి నిరుద్యోగి సక్రమంగా చదువుకున్నాడు? పరిశ్రమ లేకుండా ఉద్యమం రోడ్డు మీద రాకుండా ఈ 2 సంవత్సరాలు ఏ రోజు చదువుకున్నాడు? మీరు ఒకటి చెప్పండి. ఎలక్షన్ రాకముందు, ఆ గవర్నమెంట్ ఎలక్షన్ రాకముందు 6 నెలలు 2023 మేలో స్టార్ట్ అయింది మనది. రోడ్ల మీద పోవటం, మాట్లాడడం, పేపర్ లీక్ అయిందని చెప్పడం, పార్టీ మారాలని అనుకోవటం, టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని అనుకోవటం, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అనుకోవటం, మన ఊళ్ళలో పోవటం, ఎలక్షన్ కోసం చూడటం, దాని తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అని వెయిట్ చేయటం, అట్లా మళ్ళీ ధర్నాలు చేయటం, మళ్ళీ పోస్ట్పోన్ కావటం. ఈ యొక్క ప్రాసెస్లో ఇంకో విషయం కూడా మేము చెప్పదలుచుకున్నాం. దాని తర్వాత మళ్ళీ జాబ్ క్యాలెండర్ మనము పోస్టులు 30,000 పోస్టులు కావాలని, మెగా డిఎస్సి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కొన్ని పోస్టులు కావాలి, గ్రూప్ 1 పోస్టులు కావాలని మనం అడుగుతూ ఉంటుంటే ఈ ప్రభుత్వం మనల్ని డైవర్ట్ చేయడం కోసం జాబ్ క్యాలెండర్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది. జాబ్ క్యాలెండర్ అనే అంశాన్ని సరే ఇదైనా ఏ జాబ్ క్యాలెండర్ అయితే కరెక్ట్గా అక్టోబర్ 24వ తారీఖున గ్రూప్ 1 నోటిఫికేషన్ స్టార్ట్ కావాలో 2024లో, అదే అక్టోబర్ నెలలో ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ కోసం మళ్ళీ మీరు ఇంకో అంశాన్ని తీసుకొచ్చిన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా. సరే, ఆ ఎస్సీ వర్గీకరణ రిపోర్టు తీరా ఇంకో 10 రోజులు 15 రోజులు వచ్చే సమయానికి మళ్ళీ ఇప్పుడు సిలబస్ మార్పు అంటున్నారు, మళ్ళీ మే 31 నోటిఫికేషన్ అంటున్నారు, మార్చి 1కి మేము అన్ని ఉద్యోగాలకు అన్ని నోటిఫికేషన్లకు అన్నిటికీ మేము ఏదైతే ఇప్పుడు జరిగిన వాటన్నిటికీ మేము రిజల్ట్ ఇస్తామని చెప్పేసి మీరు అంటున్నారు. మీరైనా మీకు చిత్తశుద్ధి ఉందా అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మీరైనా మీకు ఏమైనా కామన్ సెన్స్తో మీరు పనిచేస్తున్నారా లేదా అని నేను ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము హైడ్రా గురించి, మేము ఈ ప్రభుత్వం గురించి ఫైట్ చేయలే, రైతు బంధు గురించి ఫైట్ చేయలే, రైతు రుణమాఫీ గురించి ఫైట్ చేయలే, ఫ్రీ బస్సు గురించి ఫైట్ చేయలే. మీకు నిరుద్యోగులు అంటే ఎట్లా కనబడుతున్నారు? మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు ప్రశాంతంగా ఉన్న తెలంగాణను మీరు ఆగం చేద్దాం అనుకుంటున్నారా? తెలంగాణ ఎప్పుడో రావాల్సిన తెలంగాణ కోసం ఈ కాంగ్రెస్ పార్టీ విధానాల వల్లనే 1,300 మంది చచ్చిపోయినారు పిల్లలు. అలాంటిది ఈ తెలంగాణ కోసం కొట్లాడి, నీళ్ల కోసం, నిధుల కోసం కొట్లాడిన ఈ తెలంగాణ బిడ్డలం, ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువ రక్తం ఈరోజు అస్థి పంజరాలే తిరుగుతున్నాయి. ఎవరికి న్యాయం చేసినారు మీరు? ఏ రాజకీయ వ్యవస్థ మాకు న్యాయం జరిగింది? నేను ఇక్కడ నుంచి ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ఈ నిరుద్యోగుల మూవ్మెంట్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మేమెందుకు ఫైట్ చేయాలండి? అసలు మేమెందుకు రోడ్ల మీద రావాలి? నిరుద్యోగులు మీరు రండి, మీరు వచ్చి రాష్ట్రం బంద్ మొత్తం మీరే చేయాలి. మా కోసం మొత్తం చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చేలాగా మొత్తం మీరే ఫైట్ చేయాలి. మీరు ఫైట్ చేస్తేనే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మా దగ్గర ఓట్లకు రండి. లేదు అంటే మాత్రం మేము ఇంకోటి ఎవరికైనా అక్షరం ముక్క రానోళ్ళైనా మేము నిలబెట్టి మేము గెలిపించుకుంటాం. కానీ మీకెందుకు వేయాలి? మేము పరీక్ష రాయకుండానే మాకు జాబ్లు ఇస్తారా? అలాంటిది మీరు మా కోసం ఫైట్ చేయనప్పుడు మేము మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి? మేము అడుగుతున్నది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కరీంనగర్, అటు ఆదిలాబాదు, నిజామాబాదు, మరి మీకెందుకు ఓటేయాలి మేము? మీరు ఏ రోజు ధర్నాలు చేసినారు? ఏ పార్టీలు తెలంగాణ కోసం చిత్తశుద్ధిగా కొట్లాడినాయి? ఏ పార్టీలు నిరుద్యోగుల కోసం కొట్లాడినాయి? ఈ నిరుద్యోగులు, ఈ విద్యార్థి లోకం, ఈ విద్యార్థి నాయకులు, వీళ్ళు కదా ఒకరు కంకణం కట్టుకొని నడుము బిగించి ఫైట్ చేసింది.
ఎవడు ఫైట్ చేస్తే తెలంగాణ వచ్చింది? మేము ఫైట్ చేస్తే వచ్చింది తెలంగాణ. ఎవడు ఫైట్ చేస్తే ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. మేము ఫైట్ చేసే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది. ఎవడు ఫైట్ చేస్తే ఈ యొక్క ఉద్యమం ఇంతవరకు వచ్చింది? మేము ఫైట్ చేస్తే వచ్చింది. కాబట్టి మేము ఫైట్ చేస్తాం, మీరు పోయి మేము ఆ రాజ్యాధికారమైన కూర్చొని విరమిస్తామంటే మాత్రం మేము విడిచిపెట్టాం. మీరు ఖచ్చితంగా అపోజిషన్లో పార్టీలు ఖచ్చితంగా బయటకు రావాలి. అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి మా కోసం కొట్టాడాలి. మేము లైబ్రరీలో ఉంటే మీరు మీ కార్యకర్తలు మొత్తం రోడ్ల మీద రావాలి. చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ మీరే తీసుకురావాలి. మీరు పోరాటం చేయాలి. మీరు సభలు పెట్టాలి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఇవ్వాలి. మీరు ఈ ఎస్ఎల్పి కేసులు మీరు ఫైల్ చేయాలి. మీరు చేయాల్సింది. ఎవరు పెట్టుకుంటాం? ఎందుకు పెట్టుకుంటాం? ప్రభుత్వాలు దేనికి ఉన్నాయండి? ప్రతిపక్షాలు దేనికి ఉన్నాయి? కాబట్టి నిరుద్యోగ మిత్రులారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోరి. ఒకవేళ ప్రతిపక్షం కావచ్చు, లేదంటే ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కూడా మనకు అన్యాయం జరిగితే మనమే బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. మన కోసం మనమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి, నాకు చేతనైంది చేయగలిగింది నేను ఇంతవరకు చేసుకుంటూ వచ్చిన. నువ్వు రాకపోతే నేను ఎందుకు వస్తా? నువ్వు రాకపోతే నేను ఎందుకు రావాలి? నీ బాధ కాదా? నీ సమస్య కాదా? నీ ఎదురు చూపు కాదా? నీ కన్నీళ్లు కావా? నీ తల్లిదండ్రుల ఆవేదన లేదా? ఎవడో చేస్తాడు, ఎవడో బయటకు వస్తాడు, ఎవడో పోరాటం చేస్తాడు, ఎవడు నీకోసం ఇంకోటి ఎవడన్నా మళ్ళీ ఇంకో 9 రోజులు నన్ను ఇంకో 30 రోజులు నన్ను మళ్ళీ దీక్ష కూర్చొని నేను కూర్చోవాలన్నా? మళ్ళీ నేను చంద్రమూడి జైలుకు పోవాలన్నా? మళ్ళీ నేను చెర్లపల్లి జైలుకు పోవాలన్నా? మీరేం చేస్తారు? నీకు ఉద్యోగం నీకు వస్తుందా? నాకు వస్తుందా? నీ ఉద్యోగం కోసం నువ్వు బయటకు రాకపోతే ఎవడొస్తాడు భయ్? నువ్వు వస్తేనే నేను బయటకు వస్తా. జాబ్ క్యాలెండర్ మీద నేను చాలా క్లియర్గా చెప్తున్నా. నేను ఇప్పటివరకు చేసింది చాలు. ఇప్పటివరకు నేను చేయాల్సింది నేను చేసిన. ఇక మీదట ఇది నీ వంతు, ఇది నీ పోరాటం, ఇది నీ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎవడి మాటను నమ్మకు. రాజ్యాంగబద్ధంగా, డెమోక్రటిక్గా, శాంతియుతంగా చెప్పింది చెప్పినట్టుగా విను. చెప్పింది చెప్పినట్టుగా చాలా నీట్గా పద్ధతిగా పోరాటం చేయి. ఓపికతో పోరాటం చేయి. ఈ యొక్క ఉద్యమం అనే ఒక పోరాటంలో నీ యొక్క హక్కును సాధించుకో. ఇది ఉద్యోగం అనేది నీ యొక్క పోరాటం కాదు, నీ యొక్క ఇది ఇంకోటి కాదు. ఇది నీ హక్కు. 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో 11 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు తిప్పి కొడితే 1,20,000 ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ రాలేదు. 1,20,000 నోటిఫికేషన్ మనం చూసుకున్నా కూడా సంవత్సరానికి 10,000 నోటిఫికేషన్ ఇచ్చినారు. సంవత్సరానికి 10,000 ఉద్యోగాలు ఇవ్వడం కోసమా తెలంగాణ కోసం మనం కొట్లాడింది? కాబట్టి 2026లో ఎవరికి ఓపిక లేదు, 2020లో ఇంకో ఓపిక లేదు. ప్రభుత్వానికి చెప్తున్నా ఉన్నా, మీరు సిలబస్ మార్పు అని చెప్పేసి, లేదంటే మేము ఇంటర్వ్యూ పెడతామని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటుంటే మాత్రం మీకు గుర్తుపెట్టుకొని మీకు ఎంత సున్నితంగా పరిష్కరించాలో మీరు అంత జటిలం చేస్తున్నారు. సమస్య జటిలం అయితే మీ తాత ముత్తాతలు కూడా మీరు ఈ యొక్క సమస్యను మీరు కంట్రోల్ చేయలేకపోతారు. ఒక్కసారి గుర్తుపెట్టుకొని 30 లక్షల మంది నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీద వస్తే రాష్ట్రం ఏమవుతుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు పనిచేయాలి. ఇష్టం వచ్చినట్టు ఎవరితో ఆటాడుకుంటారు సార్ మీరు? నిరుద్యోగ మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా మీకు, ఖబర్దార్ నిరుద్యోగి, నీకే చెప్తున్నా. నువ్వు బయటకు రాకపోతే, నీ హక్కు కోసం నువ్వు పోరాటం చేయకపోతే నేను రాను, నా లాంటి ఎవడు రాడు. మేమెందుకు వస్తాం? నేను బయటకు వచ్చి నువ్వు అక్రమంగా కేసులు వేయించుకోమని నేను చెప్పను. అక్రమంగా దిల్సుఖ్నగర్ నిర్బంధం చేయమని నేను చెప్పను. టీజీపీఎస్సీ ముట్టడి చేయమని నేను చెప్పను. ఈ ముట్టడీలు, ఈ ధర్నాలు, ఈ రాస్తారోకోలు ఇవన్నీ బంద్ చేద్దాం. శాంతియుతంగా చేసే పోరాటం 30 రోజులు కాదు, 2 నెలలైనా సరే మనం పట్టిన పట్టు ఈసారి విడవద్దు. చేస్తే అలాంటి ఉద్యమం చేద్దాం. లేదంటే మొత్తం మూసుకొని మీ పరీక్షలు మీరు రాసుకొని మీరు బయటకు వస్తేనే నేను బయటకు వస్తా. మీరు ప్రయత్నం చేస్తేనే నేను ప్రయత్నం చేస్తా. జీవో నెంబర్ 29 మీద చేసే పోరాటం ఇది నీకు స్ఫూర్తినిస్తుంది. అప్పుడైనా నువ్వు బయటకు వస్తావు. నువ్వు వస్తావు, నేను రప్పిస్తా. జై తెలంగాణ, జై హింద్.